హిందూ ధర్మంలో ప్రతి తిథికి ఒక్కొక్క విశిష్టత ఉంది. అదేవిధంగా ఏకాదశి తిథికి కూడా సొంత ప్రాముఖ్యత ఉంది. ఒక్కొక్క ఏకాదశిని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఉపవాసం, పూజ వలన వివిధ రకాల ప్రయోజనాలు లభిస్తాయని హిందువుల విశ్వాసం. ఈ నేపథ్యంలో ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తెలుగు ప్రజలు తొలి ఏకాదశి అని పిలుస్తారు. మిగిలిన వారు దేవశయన ఏకాదశి అని అంటారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అంతేకాదు ఈ రోజు పాలకడిలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు వెళ్తారని విశ్వాసం. ఇక ఈ రోజు నుంచి హిందువుల పండుగలు మొదలవుతాయి. అంతేకాదు చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమవుతుందని ఈ రోజున చాలా మంది అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. తొలి ఏకాదశి రోజున తెలుగు రాష్ట్రాలలో రామాలయాలు భక్తుల రద్దీతో నిండిపోతాయి. ఇక చాలా మంది పండరిపురం యాత్రను అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తారు. ముఖ్యంగా వార్కిలిలి పండారినాథుని దర్శనం కోసం పండరిపురంకు యాత్రను చేస్తారు. ఇక హిందువులు తొలి ఏకాదశిని ఎంతో పవిత్రమైనదిగా భావించి నియమ నిష్ఠలతో పూజ చేస్తారు. ఈ రోజున చేసే చిన్న పూజ, ఉపవాసం, నియమం, వ్రతం ఇలా ఏదైనా సరే 1000 రెట్లు ఫలితం ఇస్తుందని నమ్మకం. ఈ నేపథ్యంలో వివాహ ప్రయత్నాలు చేస్తున్నా వివాహం జరగడంలో జాప్యం అవుతుంటే ఈ తొలి ఏకాదశి రోజున కొన్ని పరిహారాలు చేసి చూడండి. శుభవార్త వింటారు అని పురోహితులు చెప్తున్నారు. తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. అభ్యంగ స్నానం చేయాలి. తర్వాత పూజ గదిని శుభ్రం చేసి అందంగా రంగవల్లిని తీర్చిదిద్దుకోవాలి. ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజిస్తే సాంప్రదాయం ఉంది కనుక ముందుగా ఆయనకు ఇష్టమైన పసుపు రంగు పువ్వులు, అరటి పండ్లు, పూజ సామాగ్రిని రెడీ చేసి పెట్టుకోవాలి. విష్ణువు అలంకార ప్రియుడు గనుక రకరకాల పువ్వులతో పూజ చేసి పండ్లను నైవేద్యం సమర్పించాలి. తొలి ఏకాదశి రోజున ఉపవాసం చేసే భక్తుల కోరికలను ఆ స్వామివారు వెంటనే తీరుస్తారని నమ్మకం. ముఖ్యంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహ ప్రయత్నాలు ఫలించకపోతే తొలి ఏకాదశి రోజున యువకులు రుక్మిణి కళ్యాణాన్ని 11 సార్లు చదివితే శుభ ఫలితం ఉంటుందని, నెల తిరిగేసరికి వివాహం కుదురుతుందని నమ్మకం. దంపతుల మధ్య ఏమైనా వివాదాలుంటే తొలి ఏకాదశి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వలన వివాదాలు తొలగి సుఖ సంతోషాలతో జీవిస్తారని విశ్వాసం. అంతేకాదు సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వలన తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగి విముక్తి లభిస్తుందని నమ్మకం. అందుకనే తొలి ఏకాదశి రోజున ఎక్కువ మంది ఉపవాసం ఉంటారు. ఇక ఏకాదశి ఉపవాసం రోజున చేసే పూజలతో పాటు చేసే దానాలకు కూడా విశిష్ట ఫలితాలు ఇస్తాయని నమ్మకం. ఈ రోజున పేదలకు, అవసరం ఉన్న వారికి అన్న వితరణ, వస్త్రదానం వంటివి తోచిన విధంగా సాయం చేయడం వలన జీవితంలో అన్నపాదులకు లోటు ఉండదని పండితులు చెప్తున్నారు. తొలి ఏకాదశి రోజున నెమలి ఫించాన్ని ఇంటికి తీసుకొచ్చి పూజించడం మంచిది. పూజ అనంతరం ఈ నెమలి ఈకను డబ్బులు పెట్టి లాకర్లో పెట్టడం వలన జీవితంలో డబ్బులకు ఎన్నటికీ లోటు ఉండదని విశ్వాసం. జాతకంలో గ్రహ దోషాలతో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే మూగజీవులకు తినడానికి ఆహారం అందించడం విశిష్టత ఫలితాలను ఇస్తుందని విశ్వాసం. తొలి ఏకాదశి రోజున గోశాలలోని ఆవులకు మేతను అందించడం శుభప్రదం. కుక్కలు, ఆవులు, మూగజీవులకు ఆహారం అందించడం వలన జాతకంలోని దోషాలు తొలగిపోయి పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయని, సంపదకు లోటు ఉండదని చెప్తుంటారు.